గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. హ్యాపీ మార్నింగ్. ఈరోజు మనం ఈ నెల జూలై 24వ తేదీన ప్రభుత్వం వారు నిర్వహించే మెగా పేరెంట్ మీటింగ్ గురించి ఎస్ఎంసి సభ్యులకు, పూర్వ విద్యార్థులకు, అధికారులకు, దాతలకు ఏ విధంగా లీప్ యాప్లో ఇన్విటేషన్ పంపాలనో తెలుసుకుందాం. ముందుగా మనం లీప్ యాప్ ఓపెన్ చేసి స్కూల్ డైస్ సహాయంతో లాగిన్ కావాలి. లాగిన్ అయిన వెంటనే మనకు ఈ విధంగా చూపిస్తుంది: స్కూల్, స్టూడెంట్, టీచర్, గవర్నెన్స్, కమ్యూనికేషన్ అండ్ డాష్బోర్డ్స్. దీనిలో గవర్నెన్స్ మీద క్లిక్ చేయాలి. గవర్నెన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ సమగ్ర శిక్ష మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, పీటీఎం అని మనకి ఇక్కడ కనబడుతుంది. మరొకసారి పీటీఎం మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది చూడండి, పీటీఎం ఇన్వైటీస్ అండ్ కండక్ట్ పీటీఎం. దీనిలో మనం మొదటగా పీటీఎం ఇన్వైటీస్ను సబ్మిట్ చేయాలి. దాని తర్వాత జూలై 24వ తేదీన జరిగే మెగా పీటీఎం సమయంలో కండక్ట్ పీటీఎంను క్లిక్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ మనం పీటీఎం ఇన్వైటీస్ సబ్మిట్ చేద్దాం. ఈ విధంగా మనకు చూపిస్తుంది. ఇక్కడ పీటీఎం రకము అని ఉంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డేటాను జోడించండి. మనం ఎవరికైతే ఇన్వైట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ డేటాను ఇక్కడ యాడ్ చేసి వాళ్ళ పేరు, వాళ్ళ హోదా, ఫోన్ నంబర్, మిగిలిన వివరాలు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఒకటి చేసి చూద్దాం మనం ఇప్పుడు. ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ పేరు, ఇక్కడ ఎవరిని పిలుస్తున్నాం మనం, దాతలన, పూర్వ విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతరులు. ఓల్డ్ స్టూడెంట్ను ఇన్వైట్ చేస్తున్నాం. అతని పేరు మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. హోదా, అతను ఇప్పుడు ప్రజెంట్ ఏ హోదాలో ఉన్నాడు. హోదాను సబ్మిట్ చేయాలి. అడ్రస్, ఫోన్ నంబర్. ఫస్ట్ పేరు, తర్వాత ఓల్డ్ స్టూడెంటా, దాతనా, అధికారులు అనేది ఇక్కడ మనం క్లిక్ చేయాలి. తర్వాత అతను ఏ స్థాయిలో ఉన్నాడు అనేది క్లిక్ చేయాలి. అడ్రస్, తర్వాత ఫోన్ నంబర్. ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత సేవ్ చేయండి. అతని డీటెయిల్స్ ఇక్కడ మనకు కనబడతాయి. ఇంకా ఎవరైనా వివరాలు మనం యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. డేటాను జోడించండి. మనం ఇంకా దాతలను ఇన్వైట్ చేయొచ్చు, అధికారులను ఇన్వైట్ చేయొచ్చు, ప్రజాప్రతినిధులను ఇన్వైట్ చేయొచ్చు. సేమ్ మనం జూలై 24వ తేదీ ఎవరినైతే ఇన్వైట్ చేయాలనుకుంటున్నామో వారి డీటెయిల్స్ ఇక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు వాళ్ళకి. ఈ విధంగా వస్తుందన్నమాట. మన పాఠశాలలో ఎస్ఎంసి సభ్యుల వివరాలు మనం కరెక్ట్ సబ్మిట్ చేశామో లేదో ఒకసారి చూడండి. బ్యాక్ వచ్చి ఒకసారి ఇక్కడ ఉంది చూడండి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అని. ఇది క్లిక్ చేసి ఎస్ఎంసి మెంబర్ రిజిస్ట్రేషన్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఎస్ఎంసి వివరాలు, వారి ఫోన్ వివరాలు అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేదో
చూసుకొని ఎడిట్ చేసి సబ్మిట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ వివరాలన్నీ ఈరోజు సాయంత్రం కంప్లీట్ చేయవలసిందిగా కోరుతున్నాం. మరొకసారి చెప్తాను చూడండి. స్కూల్ డైస్ కోడ్ ద్వారా మనం లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత గవర్నెన్స్ అని వస్తుంది. గవర్నెన్స్ని క్లిక్ చేయాలి. గవర్నెన్స్ క్లిక్ చేసిన తర్వాత సమగ్ర శిక్ష అని వస్తుంది. సమగ్ర శిక్ష క్లిక్ చేయాలి. దీంట్లో పీటీఎం అని ఉంటుంది. పీటీఎంలో పీటీఎం ఇన్వైటీస్ మీద క్లిక్ చేస్తే అక్కడ మనం ఎవరిని ఇన్వైట్ చేయాలనో మనకు చూపిస్తుంది. ఇంతే. ఈ వివరాలన్నీ అందరు హెడ్ మాస్టర్లు కంప్లీట్ చేసి సహకరిస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చిందా? సబ్స్క్రైబ్ చేయి. ఒక లైక్ ఇస్తే మాకు ఉత్సాహం వస్తుంది. ఫ్రెండ్స్ తో షేర్ చేయి. నీ అభిప్రాయం కామెంట్ చేయి. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ మర్చిపోవద్దు.